జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. రెపరెపలాడుతున్న హనుమాన్ ధ్వజం, కాషాయ ధ్వజము ప్రమాణంగా చెబుతున్నాను. పాకిస్తాన్ మట్టబెట్టాలి, పాకిస్తాన్ విడగొట్టాలి, పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఓకేని మనం స్వాధీనం చేసుకోవాలి. ఇది ముష్కర మూకలు ఎవరైతే ఉన్నారో జిహాదీ తీవ్రవాదుల్ని సర్వనాశనం చేయాలి. నిన్న పహల్గాంలో 27 మంది హిందువులుగా గుర్తించి మరీ చంపినటువంటి ఈ నరహంతక జిహాదీ మూకను నాశనం చేసేంత వరకు కంకణం కట్టుకొని కేంద్ర ప్రభుత్వం పనిచేయాలి. వాళ్ళకు పూర్తిగా మా హిందూ ఉపాధ్యాయ సమితి తరపున, నా తరపున పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఇది దేశం పైన, ముఖ్యంగా హిందువులపైన జరుగుతున్నటువంటి దాడిగా మనము చూడాల్సిన అవసరం ఉంది. ఒక బెంగాల్లో కానీ, కేరళలో కానీ ముఖ్యంగా హిందువులపైన దాడి చేస్తున్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్క పెడతా ఉంటే సరికాదండి. ఇప్పుడు రణము మరణము గుర్తించాల్సిన అవసరం ఉంది. రణములో విజయం సాధించాలి. ఈ కాషాయ పతాకం ఏదైతే ఉందో దీన్ని రెపరెపలాడుతున్నటువంటి కాషాయ పతాకాన్ని దిగ్విజయంగా ఈ దేశం పైన రెపరెపలాడించాలి. భారతీయ జాతీయ జెండా, 3 రంగుల జాతీయ జెండాకి మనమందరము గౌరవంగా ప్రతీకగా ఏదైతే గౌరవ వందనం చేస్తామో ఈరోజు ఆ గౌరవ వందనం చేసేటువంటి ఈ జాతీయ జెండా కిందనే పహల్గాంలో 27 మంది హిందువులను, ఇక్కడ నేను ఎందుకంటే హిందువులను చెప్తున్నానంటే ఆ పర్యాటకులని గుర్తించి వాళ్ళ యొక్క గుర్తింపు కార్డులు చూసి వాళ్ళని చంపడం జరిగింది. ఇకనైనా మోడీ గారి ప్రభుత్వము ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా అనేటువంటి కార్యక్రమం కాకుండా పూర్తిగా దేశభరిత, దేశభక్తియుత, దేశ రక్షణ విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో 100% పూర్తిగా కేంద్రీకరింపజేసి పక్షపాతరహితంగా హిందువులను కాపాడాలి. ముర్షిదాబాద్లో జరిగినటువంటి దాడుల్లో కానీ, ఈరోజు మన కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి దాడుల నుంచి పూర్తిగా రక్షించాలి. ఎందుకంటే మొన్ననే పాకిస్తాన్ అసెంబ్లీ కేంద్రంగా, అంటే పార్లమెంట్ కేంద్రంగా వాళ్ళ చీఫ్ మునీర్ ఒక మాట చెప్పాడు, హిందువులను సర్వనాశనం చేస్తాను. దానికే ఈరోజు వాళ్ళకి ప్రతీకగానే ఆయన రెచ్చగొట్టాడు. ఈరోజు తీవ్రవాదులు చేశారు. ఎందుకంటే మీరు చేయటం లేదనే వాళ్ళతో మనకు చేయించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక పూర్తి స్థాయిలో ఒక ఆయుధం. ఈ ఆయుధాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇక్కడికంటే ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే అది పూర్తిగా నపుంసకత్వంగా అవుతుందని, ఇక హిందువులకు ఈ దేశంలో పట్టు కోల్పోతారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు చేసినటువంటి వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని చట్టసభల్లో చట్టం చేస్తే దాన్ని కోర్టులో మాట్లాడుతున్నారు. వక్ఫ్ బోర్డులో హిందువులు ఎందుకు అంటారు? హిందువుల భూములే కదా మీరు అంత ఆక్రమిస్తున్నది. తిరుచి కేంద్రంగా ఉన్నటువంటి ఒక దేవాలయం 1400 సంవత్సరాల పూర్వదేవాలయం, అంటే ఇస్లాం పుట్టకముందు దేవాలయాన్ని మీరు ఆక్రమించారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా హిందువులపైన దాడులు జరుగుతుంది. కాబట్టి మోడీ గారు, అమిత్ షా గారు వెంటనే స్పందించండి, తీవ్రవాదులను మట్టుబట్టండి, పాకిస్తాన్ని విడగొట్టండి. ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి విభాజిత భాగం పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరము ఇదే సరైన తరుణం తెలియజేస్తుంది. ఇప్పుడు జరిగిన ఈ నరసంహారానికి సుప్రీంకోర్టు తప్పు కాదా? 370 ఆర్టికల్ రద్దు చేసిన వెంటనే సంవత్సరం లోపలే ఎన్నికలు జరపాలి, తొందరగా ఎన్నికలు జరపాలి, నిబంధనలు పెట్టి పూర్తిగా రక్షణ స్థాయి తీసుకురాకుండానే ఎన్నికలు జరిపి ఒక రకంగా కేంద్ర ప్రభుత్వము యొక్క అధికారాలను కుదింపజేసినటువంటి కోర్టుదే ఈరోజు భయంకరమైనటువంటి తప్పిదం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. అఖండ భారతం సాధిద్దాం.